హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇలా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో అలా ఏపీ మీద పడ్డాయి సర్వే సంస్థలన్నీ. రోజు రోజుకో సర్వే సంస్థ తాము చేసిన సర్వేలను ప్రజల ముందు ఉంచుతున్నాయి. ఇక తాజాగా జాతీయ స్థాయిలో సర్వేలు చేయడంలో గుర్తింపు పొందిన చాణక్య స్ట్రాటజీస్ ఏపీలో సర్వే చేపట్టింది. 2024 ఎన్నికల్లో విజేతను ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, వైసీపీ నవరత్నాల ప్రభావం, చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలు, కుల సమీకరణాలు, టీడీపీ జనసేన కూటమి కట్టడం, ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ ఫలాల రూపంలో సానుకూలత తదితర అంశాలతో ఏపీ వ్యాప్తంగా సర్వే చేపట్టినట్లుగా సదరు సంస్థ చెప్పుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీ సంస్థ వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా సర్వే తేల్చింది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 18 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. అయితే 4 నుంచి 7 సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని తేల్చడం విశేషం. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సర్వే ఫలితాలను సదరు సంస్థ వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమి 8 స్థానాల్లో గెలుపొందనుంది. వైసీపీ 2 స్థానాలకే పరిమితం కానుంది. విజయనగరం జిల్లాలో టీడీపీ జనసేన కూటమికి 4, వైసీపీకి 4 లభించే అవకాశం ఉంది. ఒక్క సీట్లో మాత్రమే హోరాహోరీ పోరు నడవనుంది. విశాఖలో 15 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమి 11, వైసీపీకి 2 సీట్లు ఉన్నాయి. మరో రెండింట ఫైట్ నడవనుంది. తూర్పుగోదావరిలో 19 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమి 16, వైసీపీకి 2, మరో చోట ఫైట్ నడవనుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో చోట గట్టి పోటీ ఉండబోతుంది. ఇక కృష్ణా జిల్లాలో 16 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉండనుంది. ఇక గుంటూరు జిల్లాలో అయితే 15 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉంటుంది. ఇక ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి 8, వైసీపీకి 3, ఒక చోట గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో 10 సీట్లలో టీడీపీకి జనసేన కూటమికి 6, వైసీపీకి 3, ఓ సీట్లో గట్టి పోటీ ఉండబోతోంది. ఇక కడప జిల్లాలో 10 సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి 4, వైసీపీకి 4, మరో 2 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడవనుంది.